అలాగే ఇగో బాత్ కरेंगे कुछ వేద నమస్కారం అనంతపూర్ పెట్ట చిన్నది కానీ కోత గనం పెట్ట చిన్నది కోత గనం Thank you to give us so love to our Daku Maharaj and thank you director sir and thank you Pragya Didi. Thank you Nana ji. Thank you Urvashi Didi and Taman sir to make this so cute Chinni song. రియా రియా గాయనా గానా And thank you all to give us so love. Bye bye. See you soon. వెరీ గుడ్. ఆ తర్వాత మన రైటర్స్ అనంత శ్రీరామ్ గారు కాసర్ల శ్యామ్ గారి గురించి కూడా చెప్పాలి. ఎంతో అద్భుతమైన లిరిక్స్. రియా పాడింది ఇందాక పాట అక్కడ కూర్చొని అక్కడ మీలో ఒకటికైనా వింటున్నప్పుడు ఆ పాట సినిమా అయిపోయింది, చేసేసాం, మన పాలన అయిపోయింది, కానీ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పాట పాడుతున్నప్పుడు. సినిమాలు కూడా అంతే, ప్రతి వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా అందరూ కన్నీళ్ళు లేకుండా ఎప్పుడు బయటికి రాట్లా థియేటర్ నుంచి. అంటే అంత అద్భుతంగా పాత్రలు ఒక చరిత్ర సృష్టించింది ఈ సినిమా. చిరస్థాయిగా నిలిపోయే సినిమా అది. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువ, అలా అలా వెళ్ళిపోతుంటే మేఘాలు. కానీ ఇది అలా కాదు. మనం ఎన్నుకొండ సినిమాల గురించి చెప్పుకుంటాం, చిరస్థాయిగా ఆర్కైవ్స్లో దాంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. ఒక మాయా బజారను లేదా నా అదృష్టం నేను చేసిన కొన్ని సినిమాలు అట్లా చిరస్థాయిగా ఒక సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహనాయుడు కావచ్చు, ఒక మంగమ్మ గారి మనవడు కావచ్చు, ఇట్లా సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ, ఒక వీరసింహారెడ్డి, ఒక నేలకొండ భగవంత్ కేసరి, ఇవాళ ఒక డాకు మహారాజ్ సినిమా నేను గర్వంగా చెప్పుకుంటాను. అంటే రుణం తీర్చుకోవడం రకరకాలుగా నేను చెప్పాను ఇందాక. సో ఇలా ఈ రకంగా తీసుకుంటున్నందుకు ఎంతో తృప్తిని కాదు, ఇంకా నాకు ఒక తపనను మించింది. నా బాధ్యత నన్ను ఎప్పుడు నేను బాధ్యతని, అందుకే అంటే బాలకృష్ణకి ఎందుకు ఇంత అహంకారం అని అంటారంటే, పొగని అంటారంటే నాకు నేనే అని నేను ఇందాక చెప్పాను. అది ఒక తృప్తి కాదు, అదొక ఇంకా నా ఆలోచనలను ఇంకా పదును పెట్టి, నాకు వయసు అబద్ధం చెప్తుంటా నేను. 46 నాకు, మరీ 18 అంటే బాగుండదా? దాన్ని తిరిగేసేయండి, అది నా వయసు. కానీ దాంతో సంబంధం లేదు నాకు. నా ఆలోచనలు అంతే, భగవంతుడు ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్నాను. అలాగే బాబీ డియోల్ గురించి చెప్పాలి. ఆయనకు మరి అప్పటికి యానిమల్ సినిమా రిలీజ్ కావాలో మేము ఎంత డిస్కషన్లో ఉన్నప్పుడు ఎవరైతే బాగుంటారు విలన్గా అన్నప్పుడు మామూలుగా అంటే ఎవరికి పురించని పేరు అది. జస్ట్ 2 క్షణాలే కళ్ళు మూసుకున్నా అంతే. బాబీ డియోల్ కానీ బుక్ చేద్దాం ఉండి అన్నాను. అంటే వెంటనే ఓకే అన్నాను. ఎందుకంటే నేపథ్యం అది ఎక్కడో రాజస్థాన్లో రాజ్పుట్స్ వాళ్ళలో జరిగేది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ అంటే అంటాం కొన్ని ఎంతో కాకతాళీయంగా యాదృచ్ఛంగా జరుగుతాయని. ఆ జరిగిన వాటిలో చాలా ఉన్నాయి సినిమాలు, నా ప్రతి సినిమాలో ఉన్నాయి అని అలా. సో నా దర్శకులందరూ కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ 4 సినిమాలు, స్టార్టింగ్ విత్ బోయపాటి శ్రీనివాస్ గారు, దాని తర్వాత మల్లేని గోపిచంద్ గారు అయితేనేమి, దాని తర్వాత నా అనిల్ రావుపూడి గారు అయితేనేమి, మన బాబీ గారు అయితేనేమి, అందరూ నాకు నా అదృష్టం. అటువంటి సోల్జర్స్ దొరకడం అనేది నాకు నా అదృష్టం. సో ఇంకా పేరున అందరూ కూడా సినిమా పనిచేసే ప్రతి ఒక్కరికి, కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్సు, మాకు చెప్పిన వంట వండి పెట్టిన వంట వాళ్ళకైతే, అంటే ఒక సినిమా ఇంకా అంటే మీరు చూస్తారు సినిమాలో థియేటర్లో, కానీ అక్కడ కష్టపడే వాళ్ళు ఎంతోమంది. పొద్దున 3:30 నుంచి మొదలవుతుంది, రాత్రి మరి ఎన్నిటి దాకా అంటే అన్నిటి దాకా పనిచేస్తాం, చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా తొందరగా విడుదల చేయాలి, సినిమా అయిపోయిన తర్వాత అదొక టెన్షను. జనగా పెట్టుకోను, జనగా అందరికి ఉంటుంది, వాళ్ళతో పాటు పంచుకోవాలి. ఏంటంటే మంచి సినిమా చేసాం, మరి విడుదలకు సిద్ధంగా ఉంది, విడుదలైతే దాన్ని
రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఎదురు 1000 కళ్ళతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్ళందరూకి ఇటువంటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ మా వెన్ను తట్టి ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి అని మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యంగా నా అభిమానులు మరొకసారి రాయలసీమ 4 చెరువుల నుంచి వచ్చారు. ఇక్కడిచే కాదు, పక్క రాష్ట్ర జిల్లాల నుంచి కూడా వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందరికీ జాగ్రత్త. అందరు కూడా తిరిగి ఎవరెవరైతే బయట ఊళ్ళ నుంచి వచ్చారో, పక్క రాష్ట్రాలు అటు జిల్లాల నుంచి ఎవరు వచ్చారో అందరూ కూడా క్షేమంగా మేళకెళ్ళండి. అలాగే మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అభిమానులు అంతా ఎప్పుడు సుశిక్షితులైన అభిమానులు. ఒక్క కంటి చూపు చాలు నా శత్రువులకైనా, లేకపోతే ఒక్క కంటి చూపు నా అభిమానుల వైపు చూసిన వాళ్ళు సుశిక్షితులైన సైనికులు అర్థం చేసుకుంటారు. చూపుని అర్థం చేసుకుని నా అడుగులో అడుగు కలుపుకుని నడిచిన అనుంగ సోదరులు నా అభిమానులు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ పేరు పేరున